కాంగ్రెస్ పాలనలో కబ్జాల రాజ్యం నడుస్తుంది. ఖాళీ స్థలం కనపడితే చాలు కబ్జాలకు తెగబడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ, అభ్యుదయ నగర్లో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం వెలుగు చూసింది. గజం లక్షల రూపాయలు పలుకుతున్న తరుణంలో 267 గజాల ప్లాట్కు నకిలీ పత్రాలను సృష్టించి కబ్జాకు ప్రయత్నించారని బాధితుడు ముకుంద్ ఆనంద్ తెలిపాడు. అర్ధరాత్రి వేళ జేసీబీలతో వచ్చి ప్లాట్ను కూల్చి నేయవేశారు. ఈ వ్యవహారంలో బండ్లగూడ జాగీర్ మాజీ మేయర్ మహేందర్ గౌడ్, ఆయన సోదరుడు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. (1981) హెచ్ఎండిఏ ఆమోదించిన అభ్యుదయ నగర్ లేఅవుట్లో సర్వే నెంబర్ 48, 49లోని ప్లాట్ నెంబర్ 247కు సంబంధించిన 267 గజాల స్థలం తమ సొంతమని బాధితులు తెలిపారు. స్థలంలో తాము చిన్న గది నిర్మాణం చేపట్టగా రాత్రికి రాత్రే దానిని కూల్చివేశారని ముకుంద్ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి అసలైన యజమానులను గుర్తించాలని, ఈ వ్యవహారంపై రెవెన్యూ, పోలీస్ అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ల్యాండ్ మాఫియాల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కబ్జాకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. నమస్తే, నా పేరు నరేందర్, నేను మాజీ వార్డు మెంబర్. మా భార్య మొన్నటి వరకు కూడా ఇక్కడ ఈ ఏరియానే కార్పొరేటర్. ఈ అభినగర్ కాలనీ ఏం జరుగుతుందంటే 1982లో జనరల్గా ఒక జెన్యున్ ఓనర్స్ కొన్నారు. ఇప్పుడు సార్ అందులో ఒక వ్యక్తి ఏజీ ఆఫీస్ ఎంప్లాయీ, ఒక ఎంప్లాయీ కష్టపడి జీవితాంతం కష్టపడి ఒక ప్లాట్ కొంటే ఆయన బతుకుండంగానే ఆయన పేరు ముకుంద్ ఆనంద్, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. నేనే ముకుంద్ ఆనంద్ అని చెప్పి ఎవడో అమ్మేసి ఎవడెవడో కొనుక్కొని వాళ్ళ మీద కేసులు అయ్యి, ఫోర్జరీ కేసులు అన్నీ అయ్యి కొంతమంది జైలుకు కూడా పోయారు. అన్ని జెన్యున్ ఉండంగా వచ్చి ఇట్లా దౌర్జన్యంగా కూలగొట్టడం, ఇది రిమోట్ ఏరియా కాదు. నిజంగా మాదేమైనా తప్పు ఉంటే పోలీస్ స్టేషన్ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, అక్కడ పోవాలి. అంతేగాని మీ డామినేషన్లలో వచ్చేసి ఏంది ఇది, పొద్దున ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వచ్చేసి గులగొట్టేసి ఇట్లైనా సరే సెటిల్మెంట్లు చేసుకోవాలంటే, అరే బాస్ నేనేం చెప్తున్నా, మీ తప్పు మీది కాదు, మీదే జెన్యున్ అంటే చెప్పండి, ఇదే ప్రెస్ మీట్ కూడా చెప్పండి. నేను చెప్తాను, మనిషి ఈయనే ముకుంద్ ఆనంద్ అనే దగ్గర మొత్తం ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏం కావాలి మీకు? ఇక పాస్పోర్ట్, నిజంగా దొంగ ముకుంద్ ఆనంద్ అయితే పాస్పోర్ట్లు చూపిస్తారు ఎవరైనా? ఏజీ ఆఫీస్ ఎంప్లాయీ, ఆయనకు పెన్షన్ వస్తుంది. ఈరోజు కూడా ఊరికైనా గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుందా? ఎవడో చెప్పండి. ఇది ఒక్కటి కాదండి, అభ్యునగర్ కాలనీలో చాలా జరుగుతున్నాయి. ముకుంద్, నా పేరు జే ముకుంద్ ఆనంద్, రిటైర్డ్ అకౌంట్ జనరల్ ఆఫీస్ ఎంప్లాయీ. ఏమండి పెన్షన్, ఐఎమ్ డ్రాయింగ్ పెన్షన్ ఆల్సో. ఇప్పుడు ఇది అన్యాయంగా కోలుకొట్టి చేయడం, నాది డాక్యుమెంట్ చేయడం అంతా అన్యాయం. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఇంపర్సనేట్ చేసి ఈయన సబ్ రిజిస్టర్ ఆల్సో షుడ్ బి బుక్డ్. ఎందుకంటే నేను చెప్పాను కూడా, ఆయన మెట్ హిమ్ అట్ ద టైమ్ ఆఫ్ దిస్ థింగ్. ఏదో జరిగినట్టు తెలిసినట్టు కలిసాను ఆయన. చెప్పి ఇదిగో బాబు, ఇది ఎవరినో కబ్జా చేసి ఇలాగ రిజిస్ట్రేషన్ చేశారు, అది ఒరిజినల్ నేను సో పర్సన్, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి, పోలీస్ కంప్లైంట్. యూ నో ఫుల్లీ వెల్ దట్ ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అకౌంట్ జనరల్ ఆఫీసు, జెన్యూన్ కేసు అని చెప్పలేదు. ఆయన ఈజ్ నాట్ టేక్ ఎనీ కేర్.